వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక పాప మీరందరూ చూశారు, పెద్ద భావ ఉద్రేకానికి లోనైపోయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏడుపులు లంకించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రామ్మ అని చెప్పి సెల్ఫీ దిగేసి తర్వాత పాపకు ఒక చిన్న ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు. సో ఇంతవరకు అయితే ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే సహజంగానే ఎవరైనా ఎవరి పిల్లలైనా నాయకుడి మీద అభిమానం పెంచుకోవటం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్గా ఏర్పడుతుంటారు. వాళ్ళు సహజంగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మా నాన్న కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఆ నాయకుడి మీద పెంచుకునే అభిమానంతో మన పిల్లల్ని వాళ్ళతో తీసుకెళ్ళి ఫోటో తీపించుకోవాలనుకోవటంలో పెద్దగా అతిశయోక్తిపడినటువంటి విషయం ఏం కాదు. సో దాని గురించి ఎవరు పెద్దగా ఒకవేళ ఏదైనా ఉన్నా ఎందుకురా బాబు అంత పెద్ద క్రౌడ్లో ఆ పాప మామూలుగా జగన్మోహన్ రెడ్డి అయినా ఏడిపించి సెల్ఫీ దిగడం ఎందుకు? చిన్న పాపను చూస్తే ఎవరికైనా పొలిటీషియన్ ఆటోమేటిక్గా దగ్గర తీసుకొని ఒక సెల్ఫీ దిగేసి ఒక ముద్దు పెట్టి ఒక చాక్లెట్ ఇవ్వటం ఇచ్చి పంపించడం అనేది ఆనవాయితీగా ఉన్నది, ప్రతి రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటిదే. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ ఇప్పుడు ఈఎంఐ విషయంలో అయితే వాళ్ళ మామ కానీ ఎవరైనా జగన్మోహన్ ఆ నాయకుడి మీద ఉన్న ప్రేమతోటి మన అమ్మాయిని ఫోటో తీపించుకోవాలనేటువంటిది కుతూహలం అందరికీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ దాన్ని ఏంటంటే స్థాయిని మించినటువంటి హైలైట్ చేశారు ఒకటి. రెండవది అంతటితోటి అయిపోతే బాగుండు. అది అయిపోయిన తర్వాత ఆమె సాక్షి మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ ఏమి ఇచ్చింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చేది, మాకు అమ్మఒడి తీసుకునేవాళ్ళం, అమ్మఒడి కట్టేవాళ్ళం, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా అమ్మఒడి రాలేదు, మేము స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం అని అంటే ఒక మెసేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనేది ఉపయోగపడింది, ఇంకా ఈ కూటమి ప్రభుత్వం అమ్మఒడి ఇవ్వలేదు అనేటువంటి ఒక కాంట్రవర్సీ సంబంధించినటువంటి ఒక ప్రసంగం. ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తే అది చెప్పడానికి ఆమె రెడీగా ఉంది. సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు. ఈ స్టేట్మెంట్ తర్వాతనే అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేటువంటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న పరిస్థితి. సరే, ఈరోజు సాక్షి వాళ్ళు ఏం చేశారంటే, మరి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ మామని చూపించారు, వాళ్ళ నాన్నని వాళ్ళ అత్తని చూపించారు. అంటే వాళ్ళకి ఎంతవరకు ఎపిసోడ్ కావాలో అంతవరకు మాత్రమే చూపించేశారు. సరే, ఏం చెప్పారయ్యా అని అంటే మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చారు. వాళ్ళ చెల్లెలంట, ఈ అమ్మాయి పేరు కాకుండా వాళ్ళ చెల్లెలు. ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డిని చూడటానికి తీసుకెళ్లేదని చెప్పేసి ఆ అమ్మాయి ఇంట్లో అలిగిందంట. ఇక పాపం వాళ్ళ అమ్మ బుజ్జగిస్తున్నట్టు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్క బుజ్జగిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం జగన్ అన్న వస్తే మనం వెళ్దాం, ఇద్దరం కలిసి ఏడుద్దాం, ఇద్దరికి చెరువు పక్క సెల్ఫీ ఇస్తాడు అదని చెప్పేసి బుజ్జగిస్తూ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళంతా కూడా చిన్నపిల్లలతో రాజకీయం ఏంటి అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన వాళ్ళు చాలా నీతిమంతులు కదా, ఎప్పుడు చిన్నపిల్లలతోటి లోకేష్ ఫోటోలు దిగితే వాళ్ళకి కులాన్ని అంటగట్టిన సందర్భాలు అయితే లేవు. ఇవాళైతే వాళ్ళే పెట్టుకున్నారు మోయితారెడ్డి అని చెప్పి, ఏదో వెనక రెడ్డి పేరు ఖచ్చితంగా వెనక బ్యాక్ సైడ్ ట్యాగ్ లైన్ పెట్టేసుకున్నారు. మిగతా వాళ్ళకైతే మాత్రం ఒకవేళ బీసీల అమ్మాయి అయినా కానీ అంకిత అనుకోండి, అంకిత చౌదరి, లేకపోతే నవ్య అయితే నవ్య చౌదరి అని వీళ్ళు యాడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వీళ్ళు యాడ్ చేసేస్తారు. ఎందుకంటే సహజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి లక్షణం అది. కాకపోతే వాళ్ళు మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పోయి ఫోటోలు దిగినా కూడా చిన్నపిల్లలతో రాజకీయం చేయకూడదు, చిన్నపిల్లల గురించి రాజకీయాలు మాట్లాడకూడదు, సొల్లు మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి వెన్నతో పెట్టిన విద్య. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి వీళ్ళు ఏమంటారంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ అమ్మాయి పలానా బిందు మాధవి రెడ్డి అనేటువంటి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి, అట్లాగే వాళ్ళకి ఒక గోల్డ్ షాప్ ఉంది, ఏదేదో మొత్తం చెప్పుకొచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ పాప ఎవరు ఏంటి అనే దానికి సాక్షిలో ఒక కథనం ఇదే వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ వీడియోని పంపిస్తున్నారు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత సాక్షి ఎంతవరకు చూపించింది, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ వరకే చూపించింది, వాళ్ళు ఏ కమ్యూనిటీ అనేది కూడా చూపించలేదు. తర్వాత ఆర్టీవీ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆర్టీవీలో నా పేరు ఇలా సో మా మామతో పాటు నేను వెళ్ళాను, ఫోటో దిగాను, మొత్తం అమ్మాయి ఎపిసోడ్ మొత్తం చెప్పింది. చెప్తూ వాళ్ళు తెలివిగా లాస్ట్లో ఒక చిన్న క్వశ్చన్ అడిగారు, అమ్మ ఎక్కడ చదువుకుంటున్నావు అమ్మ నువ్వు అని అడిగితే, ఆ పాప నోడుతుంటే స్వయంగా నేను రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ చదువుకుంటున్నాను, విజయవాడలో మోస్ట్ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నానని చెప్పింది. 8th స్టాండర్డ్ చదవాలంటే తక్కువ వేసుకున్నాం, అక్కడ ఫీజు వచ్చేసరికి ఒక 60,000 రూపాయలు ఉంటాయి. ఇక బుక్స్, స్టడీస్, మెటీరియల్స్ ఇవన్నీ తీసుకుంటే ఒక 20,000 తీసుకుంటే, అంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలుపుకుంటే ఇయర్లీకి వచ్చేసరికి ఈ అమ్మాయికి ఒక 90,000 అరౌండ్ ఫీజు ఉంటుంది. ఇప్పుడు 90,000 రూపాయలు పెట్టి కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న ఈ పాప ఖచ్చితంగా వాళ్ళ నాన్న ట్యాక్స్ పేయర్ అయి ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళ నాన్న ట్యాక్స్ పేయర్ అయి ఉంటాడు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మఒడి కారు ఉంటే అమ్మఒడి ఇచ్చేవాడు కాదు, సెకండ్ హ్యాండ్ కారు ఉన్న అమ్మఒడి ఇచ్చేవాడు కాదు, కరెంట్ బిల్లు వస్తే అమ్మఒడి ఇచ్చేవాడు కాదు. వాళ్ళు ఉంటుంది పెద్ద అపార్ట్మెంట్లో ఇల్లు. అంటే ఈ బేసిక్ నా అమ్మాయికి అమ్మఒడి రాదు. గత 5 ఏళ్ళు కావాలంటే అది కూడా ఓపెన్ స్టేట్మెంట్ తీసి చూస్తే రాదు. ఏదన్నా ఒకవేళ మన పార్టీ మన అమ్మాయి కాబట్టి ఏదైనా మ్యానికులేట్ చేసి ఉండొచ్చు. సో మొత్తం మీద 90,000 రూపాయలు ఫీజు కట్టే కార్పొరేట్ స్కూల్ చదవగలిగే స్తోమత ఉన్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి 15,000, 13,000, 14,000 ఫీజులతోటి ఈ అమ్మాయి వాటి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మిగిలినటువంటి దాంట్లో, ఎందుకంటే 20,000 రూపాయల ఫీజు అంటే సరే 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వేస్తారు కాబట్టి 5,000 రూపాయలు తల్లిదండ్రులు తిప్పలు పెట్టి కడతారనుకోవచ్చు. 90,000 ఫీజులో 15,000 పోతే మిగిలినటువంటి 75,000 రూపాయలు ఫీజు కట్టేది వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారంటే, ఆ స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ ప్లేయర్ అయి ఉండొచ్చు. సో ఈ తప్పుడు ప్రచారాన్ని మాట ఎందుకు చెప్పించారు? ఆ అమ్మాయికి అమ్మఒడి రావటం అనేది అసంభవం, జరగదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని వాళ్ళకి ఇచ్చుకుంటే ఇచ్చుండొచ్చు, ఇవ్వలేదని నేను కూడా. ఎందుకంటే గతంలో చాలా మంది ఆ అన్అఫీషియల్ లబ్ధిదారులంతా కూడా యాడ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఆ ప్రొసీడింగ్స్లో ఇస్తే ఇచ్చుండొచ్చు. కానీ నేను అడిగేది ఏంటంటే 90,000 రూపాయలు ఫీజులు కట్టేటువంటి ఒక పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకునే ఆ అమ్మాయి అంటే ఇక్కడ సింపతి రాజకీయాలు చేయటం ఒకటైతే, రెండవది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానం, అట్లాగే ఏదో అన్ని కలగలిసినట్టు ఒక సీన్ క్రియేట్ చేయడం ఒకటైతే, రెండవది అమ్మఒడి పథకం గురించి వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం ద్వారా జనాల యొక్క మైండ్ సెట్ని మార్చడం కోసం వేసినటువంటి పొలిటికల్ స్టంట్, దాని గురించి మాత్రమే మాట్లాడారు. కాబట్టి మీరు పిల్లలతో రాజకీయం చేయకూడదు అన్నప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పేటీఎం స్కూల్ చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చేసి ఇక్కడ రాజకీయాలు చేయటం మాత్రం మీకు బాగా వెన్నతో పెట్టిన విద్య. పిల్లల్ని తీసుకొచ్చే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టించడం మాత్రం బాగా తెలిసిన విద్య. కానీ తిరిగి కౌంటర్ చేస్తే మాత్రం పిల్లలతో రాజకీయం చేయకూడదు, పిల్లలంటే అది ఇది ఏంట్రా ఈ వంకాయ టెంకాయ కబుర్లని చెప్తుంటారు. భలే గొప్పోళ్ళరా మీరు. ఎట్టు అవసరమైతే అట్టు అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకుంటారు. రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదువుకునే పేటీఎం పాపకి జగన్మోహన్ రెడ్డి వేసిన 15,000 రూపాయల ఫీజు తోటి పాపం అన్ని చదువుకుందంట. సిగ్గన్నా ఉండాలి కనీసం చెప్పడానికి. కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి, ఘటనా స్థలంలో తాను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ, పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఫిబ్రవరి 22వ తారీఖున, అంటే ఫిబ్రవరి 20వ తారీఖున ఇది జరిగింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు నాయుడు గారు మనుషులను పిలిపించుకొని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు. తెల్లటి కాగితం మీద ఆయనతో